మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి డ్రోన్ అంటే మంచి ఇష్టం. ఆడు 8th క్లాస్ నుంచి ఏదో విధంగా డ్రోను తయారు చేసేవాడు. అది రాను రాను అదే ఆశతోటి ఇంకా పెద్ద తయారు చేశాడు. స్టార్టింగ్ డిప్లొమా నాగార్జున యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ కాలేజీలో డిప్లొమా జాయిన్ అయ్యాడు. అందులో చేస్తూ ఈ డ్రోన్ని మళ్ళీ డెవలప్ చేశాడు. ఇప్పుడు నూతనంగా 2 డ్రోన్లు తయారు చేశారు. 2 కూడా అగ్రికల్చర్ సంబంధించింది, మరియు ట్రాన్స్పోర్ట్ సంబంధించింది, మరియు మెడికల్కి సంబంధించింది. 3 ఉపయోగపడేటట్లు 2 డ్రోన్లు తయారు చేశాడు. ఇది డైట్ కాలేజీ ప్రోత్సాహంతో మా వాడు ఇదంతా తయారు చేయడం జరుగుతుంది. దాడి రత్న గారికి అనివార్య కారణం వల్ల రాకపోవడం వల్ల జరిగింది. లేకపోతే ఆయన చేతుల మీద ఈ డ్రోన్లు ఆవిష్కరణ జరగడం జరుగును. ఆయన ఈ డ్రోన్లు ఈ విద్యార్థులకు నేర్పడానికి ఉచితంగా 5, 6, 7 తారీఖుల్లోనే అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైనా అనుకోవాల్సి ఉంటే మాకు సంప్రదించవలసిందిగా ఇందు మూలంగా తెలియజేయడం అయింది. బాల్యం నుంచి ఒక ఇనేటివ్ కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహం, చదువులో చురుగ్గా ఉంటూ అలాగే అంటే తండ్రి నుంచి సంక్రమించిన లక్షణాలని చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల తను కూడా బాల్యం నుంచి చిన్న చిన్న డ్రోన్లు చేయడం జరిగింది. తదనంతరం డిప్లొమా కోర్స్ వరే నువ్వు ఆ టైప్ ఆఫ్ దాంట్లోకి వెళ్తే వృద్ధిలోకి వస్తావరా అని మేము చాలాసార్లు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఏదైనా విద్యార్థులకి వాళ్ళ పూర్వంలో వాళ్ళలో ఇంటెన్షనల్గా ఉన్నవి వెలికి తీయడానికి యాజ్ ఉపాధ్యాయుడిగా మేము అందరమే కృషి చేస్తాము. కానీ పిల్లల్లో ఆ ఇంటెన్షన్ ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఎన్విరాన్మెంట్ వలన వాడి ఇంటెన్షన్ ఫుల్ఫిల్ చేయగలిగాడు. అందువలన రాబోయే రోజుల్లోనూ తర్వాత పాలిటెక్నికల్ జాయిన్ అవ్వడం జరిగింది. పాలిటెక్నికల్లో కూడా ఎక్కడున్నా సార్ నేను ఎలా చేస్తున్నానో ఎలా చెందుతున్నాను అంటే మా శక్తి మేరకు మా చిన్న చిన్న సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వచ్చి రావాలి. ఒక పేద విద్యార్థి కాబట్టి ప్రభుత్వం యొక్క ఈ కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం. నేడు భారతదేశం అంతా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. రైతులు కూడా వ్యవసాయాన్ని విడిచిపెట్టే సందర్భాలు ఉన్నాయి. ఎందువల్లంటే వ్యవసాయ కూలీ రేట్లు కానీ మందుల రేట్లు కానీ పెరగడం వల్ల ఆ వ్యవసాయం చేయడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఇటువంటి ఆధునిక పరికరాలు వచ్చిన వల్ల ఖచ్చితంగా రైతులు ఏమొచ్చి ఈ వ్యవసాయం పట్ల మొక్కు పెడతారు. ఎందుకంటే మన ప్రపంచంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ అన్నింటిలోనూ ముందుంటుంది. రాబోయే భావితరాల్లో మన దేశం ఇప్పుడు అందరూ పరిశ్రమల ఆధారంగా చాలామంది వ్యవసాయం గిట్టుబాటుగా వెళ్ళిపోతున్నారు పరిశ్రమల వైపు. రాబోయే రోజుల్లో భావితరాల్లో ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడవచ్చు. ఇటువంటి న్యూ ఇన్వెన్షన్స్ కనుగొని ఖచ్చితంగా మళ్ళా ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. మన వైపు కూడా ఇటువంటి యువకుని ప్రోత్సహిస్తే వ్యవసాయంలో ఒక ముఖ్య ఆధారమైన అవసరం కాబట్టి డ్రోన్ కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేసి ప్రభుత్వ పరంగా ఈ చిరంజీవికి అన్ని సహకారాలు అందించాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు దుర్గాప్రసాద్ దప్పికొండ. నేను ఈరోజు సరికొత్త ఆవిష్కరణను మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. దీని పేరు స్పైరో డ్రోన్ అండి. ఇది అగ్రికల్చర్కి ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగిందండి. చిన్న రైతులకు మరియు పెద్ద రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా అతి తక్కువ ధరలో దీన్ని తీసుకురావడం జరిగిందండి. దీన్ని తయారు చేయడానికి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టడం అనేది జరిగింది. ఇది 30 సెంట్లు ఓన్లీ 15 నిమిషాలు స్ప్రే చేసి రావడం జరుగుతుంది. అలాగే దీనికి డ్యామేజ్ అయిన ఈ ప్రోడక్ట్స్ అనేవి అతి తక్కువ ధరలో మిగతా డ్రోన్స్తో పోలిస్తే 90% కన్నా తక్కువ ధరలో మనకు ఈ ప్రొడక్ట్స్ అనేది అందుబాటులో దొరుకుతాయండి. ఈ అవైలబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. అలాగే దీనికి కార్బన్ ఫైబర్ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. దీనికి డ్యామేజ్ అయినా సరే మోటార్స్ యొక్క వైరింగ్ అనేది డ్యామేజ్ అవుతుందండి. ఇది చేయడానికి ఓన్లీ 200 రూపీస్లోని సాల్వ్ అవ్వడం జరుగుతుంది. మిగతా డ్రోన్స్తో కంపేర్ చేస్తే 20,000 వరకు మోటార్ కాస్ట్ ఉండేదండి. ఇది ఓన్లీ 100,000 రూపీస్లో ఈ మోడల్స్ అనేవి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయండి. అలాగే ఇప్పుడు 30 సెంట్లు 40 సెంట్లు ఉన్న రైతులు
ఒక 1000 రూపాయలు 1500 పెట్టి మందు కొట్టించుకోలేరు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరలో ఈ డ్రోన్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దీనికి DGCA పర్మిషన్స్ ఉండాలండి. అమరావతి డ్రోన్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2030 కల్లా మన ఏపీ అనేది డ్రోన్ హబ్ కింద మారుస్తామని ఆయన ఆ రోజు ప్రసంగించడం జరిగిందండి. నేను కూడా అదే థాట్ తో మళ్ళీ అతి తక్కువ ధరలో 5 లక్షల్లో ఉన్న డ్రోన్ ని 1 లక్ష రూపాయల లోపే తేవాలనేది నా ఆకాంక్ష అండి. దీనికి గవర్నమెంట్ వారు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే దీని మీద ఎన్నో ప్రయోగాలు చేశామండి. సంవత్సరం పాటు దీని మీద ట్రయల్ రన్ చేసామండి. ట్రయల్ రన్స్ లోని డ్రోన్ అనేది 11 టైమ్స్ క్రాష్ అవ్వడం జరిగింది. ప్రయోగం చేస్తున్న టైంలోని ప్రయోగం చేస్తున్నప్పుడు మోటార్స్ యొక్క వైరింగ్ డ్యామేజ్ అయ్యిందండి. మోటార్ ఒక లోడ్ పడడం వల్ల మోటార్ హీట్ అయ్యి దీని యొక్క కేవీ రేటింగ్ తగ్గి మోటార్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది. దీన్ని మాడిఫై చేయడానికన్నా మాకు అతి తక్కువ ధరలోని దీన్ని మాడిఫై చేసి మళ్ళీ ట్రయల్ రన్ వేసి అలాగా రన్ చేయడం జరిగిందండి. సంవత్సరం పాటు దీని మీద ట్రయల్ రన్ వేసి దీన్ని ప్రజల ముందుకు తీసుకురావడం ఈ రోజు జరుగుతుందండి. ఇది సక్సెస్ఫుల్ మోడల్ కింద దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు మీడియా సమావేశంలోని. దీన్ని ఇంకా ముందుకు తీసుకురావడానికి ఈవెన్ స్టార్ట్అప్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ వారు కానీ మన పెద్దలు ఎవరైనా ముందుకు వచ్చి నాకు ఇంకా దీనికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.